రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలోని నీలఫర్ హోటల్లో ఓ బొద్దింక కలకలం రేపింది. హోటల్ అవుట్లెట్లో ఆహార పదార్థాల వద్ద బొద్దింక తిరుగుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన విమానాశ్రయంలోని ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తుంది. రోజు వేలాది మంది ప్రయాణికులు, విదేశీ పర్యాటకులు ప్రయాణించే ప్రదేశంలో ఈ స్థాయి నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ పేరుతో నడుస్తున్న అవుట్లెట్లోనే పరిశుభ్రత లోపాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోటల్ అవుట్లెట్పై తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ ఘటనతో విమానాశ్రయ ప్రాంగణంలోని ఇతర ఫుడ్ అవుట్లెట్లపైన తనిఖీలు అవసరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు కేవలం బోర్డులు, పోస్టర్లకే పరిమితమైపోయాయని, క్రమం తప్పకుండా తనిఖీలు జరగకపోతే ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు హోటల్ నిర్వాహకులు లేదా సంబంధిత అధికారులు ఈ ఘటనపై అధికారిక ప్రకటన చేయలేదన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తారా, బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, నీలఫర్ యాజమాన్యంపై అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దేవిక, హైదరాబాద్ విమానాశ్రయంలో నీలఫర్ రెస్టారెంట్ అవుట్లెట్ కౌంటర్ ఉంటుంది. ఆహార కౌంటర్ వద్ద బొద్దింక తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది. ఆహార పరిశుభ్రత మారుపేరుగా చెప్పుకునే ఇలాంటి బ్రాండ్లతో ఈ పరిస్థితి ఉండడంపై కస్టమర్లు కూడా మండిపడుతున్నారు. నిబంధనలు కేవలం పోస్టులకే పరిమితమయ్యాయని చెప్పి తనిఖీలు కూడా లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలకు తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రెస్టారెంట్ లో పరిశుభ్రత ప్రమాణాలను పాటించబడుతున్నాయా లేదా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సాధారణంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తనిఖీలు నిర్వహించడం, రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించడం, పరిశుభ్రత చర్యలు పాటించకపోతే జరిమానా లేదా ఇతర శిక్షలు విధించడం జరుగుతుంది. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెట్టింట తిరుగుతున్న ఈ వీడియో మాత్రం షాకింగ్ దృశ్యాలు ఎదురయ్యడంతో చాలా మంది ప్రయాణికులు అక్కడ వెళ్లాలంటే కూడా భోజనం సరిగా ఉండదా అనే ఇబ్బందులు కలుగుతుందా అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. దేవిక, అయితే బాసిత్, ఈ నీలఫర్ యాజమాన్యం ఆ వీడియోపై ఎలా స్పందిస్తున్నారు, ఏమంటున్నారు? నీలఫర్ యాజమాన్యం మీడియా ముందుకు రావడానికి కూడా వెనుకాడుతుంది. అసలు పూర్తి వివరాలు తెలపడానికి కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆహార పరిశుభ్రత వారు మారుపేరు చెప్పుకునే ఈ బ్రాండ్ల హోటల్, ఈ నీలఫర్ లాంటివి అయినా సరే, పిస్తా మరియు దాని మీద వేరే ఇతర బ్రాండ్ హోటల్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిశుభ్రత లోపం వల్లనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. బొద్దింకులు అయితే సర్వసాధారణంగా కిచెన్లలో ఉంటున్నాయి తప్ప ఈ నిల్వ ఉంచే ప్రదేశాల్లో, సప్లై చేసే ప్రదేశాల్లో కూడా బొద్దింకులు తిరగడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపైన యాజమాన్యం కూడా స్పందించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ యాజమాన్యం అందుబాటులో లేకపోవడం వల్ల ఎలాంటి విషయాలు తెలవడం లేదు. దేవిక, అయితే అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే చిన్నపాటి తప్పు దొరికినా కానీ ఆ చిన్న హోటళ్లలో వాళ్ళు ఫైన్లు వేయడం, లేకపోతే దాన్ని సీజ్ చేయడం అలాంటి చర్యలు చేపడతారు. ఎక్కువ శాతం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇలాంటి చర్యలే చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఇది హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘటన కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వ్యాప్తిగా, దాంతో పాటు ఎక్స్ వేదికగా పెట్టిన ఈ వీడియో మాత్రం ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఆ చక్కర్లు కొట్టడం పైన ఎలాంటి చర్యలు చేపడతారు ఫుడ్ సేఫ్టీ అధికారులు అని చెప్పి నెట్టింట ప్రశ్నలు కూడా వర్షం కురుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.